ఇంటి పని వంట పని అన్నీ నేనే చేయాలి. ఏం చేస్తా? పని ఎక్కువ జీతం తక్కువ. అమ్మ పని అంతా అయిపోయింది, కాసేపు కొడుకు తీయాలి. రామలక్ష్మి ఏం చేస్తుంది? రామలక్ష్మి, రామలక్ష్మి, అమ్మో ఇది చచ్చిందా బ్రతికిందా? అసలే నా కూతురు పెళ్ళింది. రామలక్ష్మి, రామలక్ష్మి. అమ్మగారండి, ఏంటండి అమ్మగారండి? ఏం రామలక్ష్మి పని చేయకుండా నిద్రపోతుంది? చేసేసాను అమ్మగారండి, పని అంతా అయిపోయిందండి. అమ్మగారండి చేసేసానండి. చేసిన యాక్షన్ చాలే కానీ వెళ్ళి కాల్ తీసుకురా. అలాగేనండి అమ్మగారండి. ఏంటి ఈ డబ్బులు వేస్తున్నారు, ఇంకా వేయలేదు? అసలే షాపింగ్కి వెళ్ళాలి. అమ్మగారండి, అమ్మగారండి వెళ్ళిపోవాలి. అమ్మగారండి, ఏంటి రామలక్ష్మి? అమ్మాయి పెళ్ళి అన్నారు కదండి, అవును రామలక్ష్మి. నాకు చీర ఎంత పెట్టిస్తారండి? నువ్వు నా దగ్గర 30 సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నావు కదా రామలక్ష్మి. నీకు 300 పెట్టి చీర తీస్తా. 300 ఏంటి రామలక్ష్మి ఎక్కువ? 150 రూపాయలు సరిపోతా? సరేనండి అమ్మగారండి. హలో, చెప్పండి, నేనేనండి. మాకు తెలుసండి, ప్రతి సంవత్సరం బిజినెస్లో మాకే బాగా సేల్స్ వస్తాయి. అయ్యయ్యో, అవునా? అయ్యో, సరేనండి, సరే ఉంటాను. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి రామలక్ష్మి, నన్ను విసిగించుకో, వెళ్ళి పని చెప్పండి, ఏమైందో చెప్పండి. నీకు చెప్తే నువ్వు అరుస్తావా తీరుస్తావా? ఓ రామలక్ష్మి చెప్పండి, నేను చెప్తాను గారికి చెప్పండి. ఏం లేదు రామలక్ష్మి, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామని నీకు తెలుసు కదా. మన బిజినెస్ లో ఈసారి చాలా లాస్ వచ్చింది. అమ్మాయి పెళ్లి ఎలా చేయాలో ఏం అర్థం కావట్లేదు. అవునా అమ్మగారండి? అవును రామలక్ష్మి. అది మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, సినిమా యాక్టర్లు, సింగర్లు, ఎంపీలు, మరి మీ చెల్లెలు వీళ్ళందరూ ఉన్నారు కదండి. అవును రామలక్ష్మి, భలే సలహా ఇచ్చావు. అయితే నేను వాళ్ళని వెళ్ళి పిలుస్తాను. నువ్వు వాళ్ళ కోసం మంచిగా వంట చేయి. అలాగే నమ్మగారు. యేసయ్యా నాకు సహాయం చేయవా? యేసయ్యా నాకు సహాయం చేయవా? యేసయ్యా నాకు సహాయం చేయవా? యేసయ్యా నాకు సహాయం చేయవా? రామలక్ష్మి, అమ్మగారండి. ఎవరో వచ్చారు తలుపు. అలాగేనండి. అమ్మో యేసుబాబు వచ్చినాడు, అమ్మో యేసుబాబు వచ్చినాడు. అమ్మగారండి, అమ్మగారండి, మన ఇంటికి యేసుబాబు వచ్చినాడండి. అవునా? అవునండి. మన ఇంటికి వచ్చాడా? అవునండి. అయితే ఆగు, నేను వెళ్ళి పిలుస్తాను. యేసయ్యా, మీరు మా ఇంటికి వచ్చారా? రండి యేసయ్యా, రండి. రండి యేసయ్యా, మీరు వచ్చి మొదటి స్థానంలో కూర్చోండి యేసయ్యా. అయ్య బాబు, యేసుబాబు ఎంత దీనంగా చూస్తున్నాడండి. అయ్య బాబు, అయ్య బాబు, అయ్య బాబు. యేసయ్యా, మీరు ఇక్కడే కూర్చోండి, నాకు చాలా పనులు ఉన్నాయి. లక్ష్మి, అమ్మగారండి, అమ్మగారండి, ఎవరో తల్లి పడుతున్నారు చూడు. అలాగేనండి. హాయ్, సినిమా యాక్టర్ గారు వచ్చారండి. అమ్మగారండి, అమ్మగారండి, సినిమా యాక్టర్ గారు వచ్చారండి. ఓ, హీరోయిన్ రమణి వచ్చిందా? అవునండి. అయితే ఆగు, నేను వెళ్ళి పిలుచుకొస్తా.
హాయ్ రమణి, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రమణి, రా లోపలికి వెళ్దాం. రా రమణి, నువ్వు వచ్చి 2వ స్థానంలో కూర్చో. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నేను నా షూటింగ్స్ అన్ని మానుకొని వస్తే నువ్వు నాకు ఇచ్చే సెకండ్ ప్లేస్, నాకు ఫస్ట్ ప్లేస్ కావాలి. లేదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అమ్మో, నేను వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మన ఏసయ్యగా ఒకసారి అడుగుదాము. ఏసయ్య, మీరు 2వ స్థానంలో కూర్చోరా. రారమణి, నువ్వు వచ్చి ఫస్ట్ ప్లేస్ లో కూర్చో. థ్యాంక్ యూ. రామలక్ష్మి, ఎవరండి? నా ఫ్రెండ్ హీరోయిన్ రమణి వచ్చింది, ఏం కావాలో చూడు. అలాగేనండి అమ్మగారండి. అమ్మగారండి కాఫీ ఇస్తుంది. థ్యాంక్ యూ. అమ్మగారండి ఇంత అందంగా ఉన్నారు. అందంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఇది పుట్టుకతో రావాలి, నీకు రాదులే. చెప్పండి, నేను కూడా అందంగా ఉంటాను. ఒకసారి ముట్టుకోవచ్చండి? ముట్టుకో. అయ్యో ముట్టేస్తున్నాను, ఇంకొకసారి ముట్టుకోనండి. ముట్టుకో. అయ్యో ఏంటి మా పొయ్యిలో దుమ్ములా ఉంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు? విజయ, విజయ, రమణి, ఏమైంది? ఈ పని మనిషి చూడు, తిక్క తిక్కగా మాట్లాడుతుంది. కింద కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకొని పొయ్యిలో బూడిదంటుంది. ఒకసారి చూడేంటో. ఏంట్రా లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడాను? నేను కూడా ఫౌండేషన్ రాసుకుంటే అందంగా ఉంటానని అన్నానమ్మా. నీకేం మాట్లాడాలో తెలియదు, పోయి పని చూసుకోపా. సారీ రమణి, నువ్వు కూర్చో. నేను కూడా ఫౌండేషన్ రాసుకుంటే అందంగా ఉంటాను అనుకున్నాను. రామలక్ష్మి, అమ్మగారండి ఎవరో వచ్చారు. వచ్చేస్తానండి వచ్చేస్తానండి. వచ్చారు. అమ్మగారండి అమ్మగారండి, ఏంటి రామలక్ష్మి? మన డాక్టర్ గారు వచ్చారండి మన ఇంటికి. మన డాక్టర్ ఏంటే? నువ్వు కూడా మా ఫ్యామిలీలో మెంబర్ అనుకున్నావా? మా డాక్టర్ గారు. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. ఫైన్ డాక్టర్ గారు, రండి లోపలికి రండి. రండి డాక్టర్ గారు. రండి డాక్టర్ గారు, మీరు వచ్చి 3వ స్థానంలో కూర్చోండి. వాట్ ఆర్ యూ టాకింగ్? పెద్ద డాక్టర్ గారిని అయ్యింది 4 సర్జరీలు చేసి 2 పిలిచిందని నేను వస్తే నాకు 3వ స్థానం ఇస్తావా? నాకు సెకండ్ ప్లేస్ కావాలి. అమ్మో, మీరు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మన ఏసయ్యగా ఇంకొకసారి అడుగుదాము. ఏసయ్యా, రండి డాక్టర్ గారు, మీరు వచ్చి 2వ స్థానంలో కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, అమ్మగారండి. డాక్టర్ గారికి ఏం కావాలో చూడు. అలాగేనండి అమ్మగారండి. డాక్టర్ గారండి కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ రామలక్ష్మి. డాక్టర్ గారండి డాక్టర్ గారు నాకు ఒక సమస్య ఉందండి. చెప్పు రామలక్ష్మి. ఏమీ లేదండి, పొద్దు అస్మాన్ పని చేస్తానండి, పొద్దున నాకు ఎంత తింటానండి, అయినా మళ్ళీ ఆకలి తింటండి. వాట్? విజయ, విజయ, ఏంటి మీ రామలక్ష్మి మాట్లాడే మాటలు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ఏం రామలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం లేదమ్మా, నా సమస్యలు చెప్పుకున్నాను డాక్టర్ గారికి. నీకు డాక్టర్ని చూస్తే ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తొస్తాయి, వెళ్ళి పని చూసుకోపో. సారీ డాక్టర్ గారు, మీరు కూర్చోండి.
రామలక్ష్మి, అమ్మగారండి. ఎవరో వచ్చారు చూడు. అలాగేనండి, అలాగేనండి. అమ్మగారండి, అమ్మగారండి, ఏంటి రామలక్ష్మి? 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి కనపడతారు చూడండి, వారు ఎమ్మెల్యే గారు వచ్చారండి. అలా మాట్లాడకూడదే, ఆవిడ విన్నానుకో నిన్ను నన్ను జైల్లో వేస్తారు. నన్ను ఎందుకు వేస్తుంది? వేస్తే మిమ్మల్ని వేస్తుంది కానీ. హాయ్ ఎమ్మెల్యే గారు, ఎలా ఉన్నారు? రండి ఎమ్మెల్యే గారు. కొండ గుర్తుకే ఓటేయండి, అందరి కొండ గుర్తుకే ఓటేయండి. రండి ఎమ్మెల్యే గారు, మీరు వచ్చి 4వ స్థానంలో కూర్చోండి. 4వ స్థానమా? 4వ స్థానం నా 3వ స్థానమే కావాలి. ఈవిడ వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మన ఏసయ్యగా అడుగుదాం. కొండ గుర్తుకే ఓటేయాలి. ఏసయ్యా, రండి ఎమ్మెల్యే గారు, మీరు వచ్చి 3వ స్థానంలో కూర్చోండి. రామలక్ష్మి, అమ్మగారండి. ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూడు. అలాగేనండి అమ్మగారండి. ఎమ్మెల్యే గారు కాఫీ తీసుకోండి. ఎమ్మెల్యే గారు ఒక మాట్లాడగలను అడుగు. మరి ఓటుకి 2000 ఇస్తానన్నారండి, నాకు ఇచ్చిన 1000 ఇంకొక 1000 ఎవరిని అడగాలి? విజయ, విజయ, ఏంటి మీ పని మనిషి తిక్కగా మాట్లాడుతుంది? ఏం రామలక్ష్మి, ఏం మాట్లాడాను అసలు? నేనే మాట్లాడాను. 2000 ఇస్తానన్నారు, 1000 ఇచ్చారు, ఇంకొక 1000 ఎవరిని అడగాలని అడుగుతున్నాను. నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో ఏం తెలీదు, వెళ్ళి పని చూసుకోపో. ఎవరు 1000 అడగలేదు, నా 1000 నేనే అడుగుతున్నాను. సారీ ఎమ్మెల్యే గారు, మీరేం అనుకోకండి. రామలక్ష్మి, అమ్మగారండి, ఎవరో వచ్చారు చూడు. అలాగే అలాగేనండి. టీవీలో కనపడే తింగర్ కదా. ఏమండి అమ్మగారండి, అమ్మగారండి. ఏంటి రామలక్ష్మి? తింగర్ గారు వచ్చారండి, టీవీలో కనపడింది చూడండి, తింగర్ గారు వచ్చారండి. సింగర్ కాదే, సింగర్ ఆవిడ. తింగరో వచ్చారండి. రాయేస్తే ఎలా ఉన్నావు? రాయేస్తే వచ్చిరా, లోపలికి రా. బాగున్నాను. రాయేస్తే నువ్వు వచ్చి 5వ స్థానంలో కూర్చో. 5వ స్థానమా? నేనేంటి నా రేంజ్ ఏంటి? నేను టీవీలో వీడియోలో అన్నింటిలో కనబడుతుంది. నేను 5వ స్థానమా? నా 4th ప్లేస్ ఇస్తేనే ఇవ్వు, లేకపోతే నేను వెళ్ళిపోతాను. అమ్మో, ఈవిడ వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఏసయ్యా, రాయేస్తే నువ్వు వచ్చి 4వ స్థానంలో కూర్చో. రామలక్ష్మి, అమ్మగారండి, నా ఫ్రెండ్ ఎస్టర్ వచ్చింది, ఏం కావాలో చూడు. అలాగేనండి అమ్మగారండి. తింగర్ గారు కాఫీ తీసుకోండి. సింగర్ కాదే, సింగర్. ఏమోనండి, ఏదో ఒకటి తింగర్ గారు కాఫీ తీసుకోండి. సింగర్ అంటే సింగర్ గారు, నాకు కూడా పాటలు పాడాలని ఉందండి. ఏం పాటలు పాడాలంటే ఏం చేయాలండి? మీరు టీవీలో నువ్వు సాధన చేయాలి. సాధన చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి. నేను సాధన అది పుట్టుకతోనే రావాలి. నేను చిన్నప్పటి నుంచి బాగా పాడతానండి. ఒక పాట పాడనండి. సరే పాడు. పాట పాడనండి. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు, పాయగాడి నలుపు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. విజయ, 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 ఈ పని మనిషి పాడే పాటకి నా చెవుల్లో నుండి బ్లడ్ వస్తుంది. ఏంటి ఎస్టర్, దాని ప్రతాపం నీ దగ్గర కూడా చూపించిందా? చాలా బాగా చూపిస్తున్నాను.
ఏంటి రామలక్ష్మి వచ్చి నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు తీస్తావు, వెళ్ళి పని చూసుకోపో. లేదండి అమ్మగారండి, పాటలు పాడితే నేను కూడా టీవీలో వర్క్షాప్ లో అన్నింటిలో కనపడతానని మీకు కుళ్ళు బాగా పాడాలని నేను అనుకుంటుంటే. సారీ ఎస్తర్, ఏమనుకోకు, నువ్వు కూర్చో. రామలక్ష్మి ఎవరో వచ్చారు చూడు. అవునండి అమ్మగారు, వస్తున్నానండి. ఓ మీరా? అమ్మగారండి వాడిది వీడికి వాడికి అమ్మేస్తుంది చూడండి, ఆవిడ వచ్చారండి. రియల్ ఎస్టేట్ ప్రియా వచ్చింది. అవునండి అమ్మగారండి. హాయ్ ప్రియా. హలో హలో, చెప్పురా. వాడిది వీడికి వాడికి అమ్మేశారా? సాయంత్రం లోపు అకౌంట్ లో కమిషన్ పడిపోవాలి. హాయ్ విజయ, బాగున్నావా? బాగున్నాను ప్రియా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను విజయ, ఏంటి సంగతులు? ఏం లేదు ప్రియా, రా వచ్చి నువ్వు 6వ స్థానంలో కూర్చో ప్రియా. ఏం మాట్లాడుతున్నావు విజయ? నేనేంటి 6వ స్థానంలో కూర్చోడం ఏంటి? నా బిజినెస్ అన్ని వదిలేసి నీకోసం అని వస్తే నాకు వచ్చేది 6వ స్థానమా? నాకు 5వ స్థానం అయితేనే కావాలి, లేకపోతే నేను కూర్చోను. ఈవిడ వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఎసయ్యా, రా ప్రియా, నువ్వు వచ్చి 5వ స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, అమ్మగారండి నా ఫ్రెండ్ ప్రియా వచ్చింది, ఏం కావాలో చూడు. అలాగేనండి. థ్యాంక్ యూ రామలక్ష్మి. అమ్మగారండి, మీరు వాడికి వీడికి ఇంత ముక్కిస్తారు కదా, దాంట్లో నాకు పడిగినది ఇప్పుడు చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? విజయ ఏంటి ప్రియా, ఏమైంది? ఈ పని మనిషి చూడు, దగ్గరగా మాట్లాడుతుంది. ఏంటి రామలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదండి అమ్మగారండి, వాడికి వీడికి అడిగిస్తా అంటే ఇంత ముఖ్యమన్నానండి. నేను కూడా చిన్న కుడి చేసుకోవాలని అడిగానండి. అదేమన్నా బిస్కెట్ పొందాలండి ఇవ్వడానికి? ఎందుకు రామలక్ష్మి నా పొద్దు తీస్తావు, వెళ్ళి పని చూసుకోపో. సారీ ప్రియా, నువ్వు కూర్చో, ఏమనుకోకు. రామలక్ష్మి, అమ్మగారండి ఎవరో వచ్చారు చూడు. అమ్మగారండి వచ్చేస్తున్నా. ఈవిడ మా ఇంటినే బట్టి వెళ్తుంది. అమ్మగారండి మీ చెల్లెలు వచ్చిందండి, ఆస్తమానం మన ఇంటి మీద బట్టి వెళ్తారు చూడు, మీ చెల్లెలు వచ్చిందండి. ఏంటి రామలక్ష్మి ఎలా మాట్లాడతావు? కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అదేమన్నా మా ఇంటి అనుకుంటున్నావా? నా చెల్లి, నావన్నీ దానివి, దానివన్నీ దానివే, ఒక్క నా మొగుడు తప్ప. మొగుడు ఇచ్చేయమ్మా. రా చెల్లి, రా. ఎలా ఉన్నావు? బాగున్నాను చెల్లి, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానక్క. పెళ్ళికొండ ఎంత వరకు వచ్చినాయి? ఎక్కడ? ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇక మొదలు పెడదాం. చూడు చెల్లి, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి. అదేందక్క, పని మనిషి రామలక్ష్మి ఉందిగా. అలా కాదు చెల్లి, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కదా, నువ్వే చూసుకోవాలి. అలాగేనక్క. సరే కూర్చో చెల్లి. నువ్వు అక్క ఎక్కడ ఖాళీ లేదు, ఎక్కడ కూర్చోమంటావు? నీ ఇష్టం చెల్లి, ఇల్లంతా నీదే, నీకు ఎక్కడ కావాల్సి అక్కడ కూర్చో. అక్క ఇక్కడ ఎవరు కూర్చున్నారు, ఇతను లేక నేను కూర్చుంటానక్క. సరే చెల్లి, కూర్చో. విజయ రామలక్ష్మి రామలక్ష్మి. రామలక్ష్మి అమ్మగారండి వచ్చేస్తున్నానండి. ఏంటమ్మా? ఏంటి ఈ మధ్య ఒళ్ళొచ్చినట్టుంది నీకు? అస్తమానం పనిచేసి నేను తగ్గిపోయాను. నువ్వేనమ్మా మా ఇంటి మీద పడితే ఇంకా నువ్వు లావుగా ఉన్నావు. అక్క అక్క, ఈ పని మనుషుడు రామలక్ష్మి అస్తమానం మీ ఇంటి మీద పడి తింటున్నాను అంటుంది. నువ్వు దాని మాటి పట్టించుకోకు చెల్లి, నువ్వు కూర్చో. రామలక్ష్మి, వెళ్ళి నీ పని చూసుకో. అట్లాగేనమ్మగారు. మీరందరూ నేను పిలవగానే మా ఇంటికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ తెలుసు కదా మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామని. ఆగండి సార్, కొంచెం ఈ
ఈసారి మా బిజినెస్ లో చాలా లాస్ వచ్చింది. ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే మీ అందరినీ ఇక్కడ పిలిచాను. అమ్మా ఆగండి సార్, కొంచెం మాట్లాడుతున్నాను కదా. నేను మీకు ఎన్నోసార్లు సహాయం చేసి ఉన్నాను. ఈ నా కష్ట సమయంలో మీరు నాకు సహాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ పిలిచాను. అమ్మా ఆగండి సయ్య, పద్దాలకి మాట్లాడుతున్నాను కదా కొంచెం. ఈ నా కష్ట సమయంలో నాకు మీరు సహాయం చేస్తారని మిమ్మల్ని పిలిచాను. రమణి, సారీ విజయ, తెలుసు కదా షూటింగ్స్తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాను. ఈసారి మీకు హెల్ప్ చేయడం కుదరదు, సారీ. ప్లీజ్ ప్లీజ్ రమణి, ఒక్కసారి. కావాలంటే చెప్పు, నా ఆటోగ్రాఫ్ ఇస్తాను, అంతేగాని నేను హెల్ప్ చేయను. సారీ విజయ. రమణి, సారీ విజయ. డాక్టర్ గారు. హలో హలో, సర్జరీకి రెడీ చేయండి, వస్తున్నా. డాక్టర్ గారు ప్లీజ్. సారీ విజయ, మీ అమ్మాయి పెళ్ళికి తప్పకుండా తిరిగి వస్తా. డాక్టర్ గారు. సారీ విజయ. డాక్టర్ గారు. అయ్యో, మీరు కూడా హెల్ప్ చేయలేదు. ఎమ్మెల్యే గారు. ఏంటి విజయ, మా అన్నయ్య ఎలక్షన్ అయింది. ఎలక్షన్లో డబ్బులన్నీ అయిపోయినాయి. ఏమిటి విజయ? సారీ విజయ. ఎమ్మెల్యే గారు ప్లీజ్. ఎమ్మెల్యే గారు. అయ్యో, ఈవిడ కూడా హెల్ప్ చేయలేదు. ఎస్తేరు. ఇప్పుడే కదా ఫేస్బుక్ లో వాట్సాప్ లో డబ్బులన్నీ అయిపోయాయి. సారీ విజయ, మీ పాప పెళ్ళికి ఫోన్ చేయి, వస్తా. ఎస్తేరు. సారీ విజయ. ఎస్తేరు ప్లీజ్ ఒకసారి. అయ్యో, ఈవిడ కూడా హెల్ప్ చేయలేదు. ప్రియా. సారీ విజయ, నేను మొన్న బిజినెస్ లో లాస్ అయింది కదా, ఆ బిజినెస్ వల్ల నా డబ్బులన్నీ పోయాయి. నా దగ్గర కూడా డబ్బులు ఏమి లేవు ప్రియా. సారీ విజయ. ప్లీజ్ ప్రియా, ఈ ఒక్కసారికి. సారీ విజయ. అయ్యో, ఈవిడ హెల్ప్ చేయలేదు. చెల్లి, కనీసం నువ్వన్నా. సారీ అక్క, నేనే నిన్ను అడుగుదామని వచ్చాను. ఎలా ఫీజు కోసం అడుగుదామని వచ్చాను అక్క. నేను నీకు ఎన్నోసార్లు హెల్ప్ చేశాను కదా చెల్లి, ఈ ఒక్కసారికి నువ్వు నాకు హెల్ప్ చేయి. సారీ అక్క, నా దగ్గర లేవు. నువ్వు చీరలకు వెళ్ళేటప్పుడు పిలువు, వస్తాను. అయ్యో, నా చెల్లి కూడా నాకు సహాయం చేయలేదు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అమ్మగారు మొహం చీకటి అయిపోయింది. అమ్మగారండి, అమ్మగారండి. ఏంటి రామలక్ష్మి? ఏంటమ్మా అట్లాగైపోయావు? నీకెందుకు రామలక్ష్మి? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండని. నన్ను కాదమ్మా, చెప్పమ్మా. అందరినీ సలహా అడిగావు, మరి ఫస్ట్ యేసుబాబు వచ్చాడుగమ్మా, యేసుబాబుని సలహా అడిగావా? అవును రామలక్ష్మి, నేను ఏసైని సహాయం అడగలేదు, కానీ ఏసైని పక్కన పెట్టేసి నా ఫ్రెండ్స్ ని, నా స్నేహితుల్ని అడిగాను కదా. మరి మీ చెల్లి నీలో సగమన్నావుగమ్మా. అవును రామలక్ష్మి, నా చెల్లి కూడా నన్ను విడిచిపెట్టేసింది. అయితే యేసుబాబుని అడగమ్మా. దయామయుడు, అరుణామయుడు అడిగితే సహాయం చేసే దేవుడు అన్నావు కదమ్మా. ఒకసారి యేసుబాబుని అడిగి చూడమ్మా. అవును రామలక్ష్మి, కానీ ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని అడగను? యేసుబాబు సహాయం చేస్తాడమ్మా. సరే రామలక్ష్మి, అలా అయితే నేను ప్రార్థన చేసుకుంటాను. తలుపు వేసి ఎవరు రాకుండా చూడు. అలాగేనమ్మా. యేసయ్యా, నాకు సహాయం చేయి యేసయ్యా. యేసయ్యా, నాకు సహాయం చేయండి యేసయ్యా. మొదటగా మీరే వచ్చారు యేసయ్యా నాకు సహాయం చేస్తానని, కానీ నేను మిమ్మల్ని పక్కన పెట్టేసి నా స్నేహితులని, బంధువులని, వారిని ఆశ్రయించాను. వారి కోసం ఎన్నోసార్లు నేను నిర్లక్ష్యం చేసి వారి కోసం వెళ్ళిపోయాను. ప్లీజ్ యేసయ్యా, నాకు సహాయం చేయండి యేసయ్యా. నా ఈ ఒక్క తప్పును మన్నించండి యేసయ్యా, నాకు సహాయం చేయండి. నా కుమార్తె భయపడకు,
నీవు నన్ను విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా అందరినీ ఆశ్రయించావు. కానీ నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టిన దేవుడు నీకు సహాయం చేయనా? నేను నీ కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిగిస్తాను. బాధపడుతున్నా, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడద్దు. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చాలా థాంక్స్ యేసయ్యా. యేసయ్యా నాకు సహాయం చేస్తున్నాడు. అమ్మగారండి, అమ్మగారండి, ఏంటి రామలక్ష్మి? ఏంటండి అమ్మగారండి, మొహం వెలిగిపోతుంది. రా రామలక్ష్మి, ఇలా కూర్చో. నేనా అమ్మగారండి మీ పక్కన? ఏం కాదు రామలక్ష్మి, నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్వే, కూర్చో. అవునా అమ్మగారండి? అవును రామలక్ష్మి. ఏసయ్య నీతో మాట్లాడాడు కదమ్మా. అవును రామలక్ష్మి, ఏసై నిజంగానే నాతో మాట్లాడాడు. నా పక్షాన నా కూతురు పెళ్లిని ఆయనే ఘనంగా జరిపిస్తారని నాకు మాట ఇచ్చాడు రామలక్ష్మి. అవునా అమ్మగారండి? అవును రామలక్ష్మి. అవునమ్మా, మరి ఏసయ్య కరుణించే దేవుడు అన్నావు కదమ్మా, సహాయం చేసే దేవుడు అని చెప్పావు కదమ్మా. అవును రామలక్ష్మి. హలో, నేనేనండి, చెప్పండి. అవునా, నిజమా? చాలా చాలా థ్యాంక్స్ అండి. సరే సరే, ఉంటాను. ఏంటండి అమ్మగారండి అంత సంతోషపడిపోతున్నారు? ఏం లేదు రామలక్ష్మి, బిజినెస్ లో లాస్ వచ్చిందని చెప్పాను కదా. అవునా అమ్మగారండి? ఆ లాస్ అంతా పోయి మనకి సారి సేల్స్ బాగా పెరిగాయంట రామలక్ష్మి. నిజంగా చూడు రామలక్ష్మి, దేవుడు ఎంతగా సహాయం చేశాడు. అవునండి అమ్మగారండి. కష్టాల్లో నష్టాల్లో ఉన్న నన్ను నిజంగా దేవుడు కనికరించి నాకు సహాయం చేసి నన్ను లేవనెత్తాడు రామలక్ష్మి. అవునా అమ్మగారండి, నేను కూడా యేసుబాబు దగ్గరికి వస్తాను అమ్మగారండి. అవునా రామలక్ష్మి, నువ్వా? అవునండి, ఆదివారం సెలవు ఇయ్యండి నాకు. నిజంగా వస్తావు చర్చికి? వస్తానండి అమ్మగారండి, వస్తానండి. సరే రామలక్ష్మి, అయితే నీకు ఆదివారం సెలవిస్తాను, మన ఇద్దరం కలిసి చర్చికి వెళదాము. అలాగే అమ్మగారండి. అలాగే రామలక్ష్మి, ఇలా వెళ్దాం. మా